హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారాజ్. ఈరోజు నేను 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చే తోటకూర రైస్ అండి. నేను ఫస్ట్ టైం చేశాను ఇది కూడా. దీని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మనకి ఇలాచి, చెక్క, లవంగాలు, నేను పోపు కోసము శనగపప్పును మినపప్పు కూడా వేసుకుంటున్నాను. వాటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ దీంట్లో నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను 2. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడకూడదండి పోపు, మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, ఒక 5-6 అట్లా దంచి వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక పసుపు మాడకుండా కలుపుకోవాలి. దాంట్లో మనం ముందుగా మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట తీసుకున్నాను. నాకు మా పిల్లలిద్దరికి సరిపడా రైస్ తీసుకున్నాను కాబట్టి నేను దానికి సరిపడా తోటకూర కట్ట తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తోటకూర వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ కూడా ఏమి ఉండకుండా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. తోటకూరను చూడండి, బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను అందులో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మరోసారి మంచిగా కలుపుకోవాలి. తోటకూర మాడకుండా జస్ట్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, తోటకూర మంచిగా ఫ్రై అయింది, దగ్గర పడింది కూడా. ఇప్పుడు మనం అందులో ముందుగా వండు పెట్టుకున్న రైస్ ఉంది కదా, చూడండి. రైస్ నేను వేడి రైస్ అండి. పుల్లగా ఉండాలి కొంచెము, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఆ రైస్ని అందులో ఫ్రై అయిన తోటకూర దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము రైస్ ఉన్న తోటకూర మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తోటకూర ఉన్న రైస్ బాగా మిక్స్ అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనము కాసేపు మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు అలా ఉడకనిద్దాము. మూత తీసి చూద్దాము. ఇప్పుడు చూడండి, పొగలు వస్తున్నాయి. రైసు మంచిగా కుక్ అయింది. రైసు తోటకూర రెండును అంతే. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రైస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. సాల్ట్ చెక్ చేసుకోండి, తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం రైస్లో వేసాను. మళ్ళీ తోటకూర ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కాస్త వేసుకున్నాను కదా, నాకు అది సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎంత బాగుందో తోటకూర రైసు. నేను ఫస్ట్ టైం చేశానండి. నార్మల్గా ఇంట్లో తోటకూర ఉండే ఏం చేద్దామా అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. తోటకూర రైస్ కనిపించింది. నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పిల్లలు కూడా బాగుందని చెప్పారు. నాకు ఫస్ట్ డౌట్ ఉండే, తింటారో లేదో, ఎప్పుడు చేయలే కదా నేను, కొత్త రెసిపీ అని అనుకున్నాను. కానీ చాలా బాగుందని చెప్పారు. ఇది సెకండ్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ ఫ్రై అండి. దీనికి నేను 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మనకి మీల్ మేకర్కి సరిపడా వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము. ఇక్కడ నేను నార్మల్ వాటరే వాడుతున్నాను, వేడి నీళ్ళు ఏమీ వాడట్లేదు. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. చూడండి బాగా నానాయి కదా. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు మనం మీల్ మేకర్స్ వేసి కూడా ఫ్రై చేసుకుంటాం కదా, అందుకని. తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. ఇవి రెండింటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. మిల్ మేకర్స్ మాడిపోకుండా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయ్యాయి మీల్ మేకరు. ఇప్పుడు మనము దానిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగా
ఉంచుకుందాము. అలా చేయడం వల్ల మీల్ మేకర్స్ మంచిగా లోపల కూడా కుక్ అవుతాయి, ఎందుకంటే మనం వాటర్ పోయట్లేదు కదా ఇందులో, అందుకని. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే మీల్ మేకర్స్ ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది కదా. ఆల్మోస్ట్ మీల్ మేకర్స్ ఫ్రై కూడా అయ్యాయి. కింద మాడుతుంది, మాడకుండా మనము కలుపుకోవాలి. అందులో ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటాను నేను, వేసుకొని కలుపుకుంటాను. తర్వాత అందులో మనము రుచికి సరిపడా కారము, ఇది నేను నా పిల్లల కోసం చేసుకున్నాను. పిల్లలు తింటారని నేను కారం కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఎంత బాగా కనిపిస్తున్నాయి మీల్ మేకర్ కొత్తిమీర వేసాక. ధనియాల పొడి కూడా వేసుకున్నాను నేను, వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకుందాం. కారం ఉడుకుతుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, మనకి కారం కూడా ఉడికిపోయింది. మాడకుండా చూసుకోవాలండి కారము, ఎందుకంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకున్నాను నేను ఇది కారం వేసాక. అంతే. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ వేపుడు రెడీ అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది నేను చేసిన 2 రెసిపీస్, ఒకటి తోటకూర రైస్, ఇంకొకటి మీల్ మేకర్ ఫ్రై అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుద్దాం.